హాయ్. హలో అండి. చూసారా తమ్ముళ్ళు? సో, నేను ఈరోజు చెప్పేదేంటంటే, గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సో, ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళకి, సో, నా చిన్న సజెషన్‌గా చెప్తున్నాను. సో, మీకు చెప్పేంత నేనంత పెద్దదాన్ని ఏం కాకపోయుండొచ్చు. సో, గత దినాల్లో మనం ఎక్కడ మిస్టేక్ చేసుకున్నామో, సో, అవి రివిజన్ చేసుకుంటూ మనం చదువుకుంటే ముందుకెళ్ళగలం. అది నా కాన్ఫిడెంట్ అని నా ఓన్ చెప్పుకుంటున్నా. సో, యువర్ ఎలా ఉందో అది మీరు జడ్జ్ చేసుకోవచ్చు. సో, ఇంకోటి ఏంటిదంటే నేను చెప్పేది, అవునండి. ఇప్పుడు ఇంగ్లీష్‌కి ప్రిపేర్ కావడం ఫస్ట్ మనం చదువుకున్న వాళ్ళమండి. ఈ రోజులలో చూస్తున్నాం, ఏం చదువుకున్నోళ్ళు మాట్లాడే విధానం కొన్ని నేర్చుకొని ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటారు. సో, మనం చదువుకున్నాం కదండీ! మనము తెలుసు అన్ని వర్డ్స్ ఇంగ్లీష్ తెలుసు. కానీ మన టాకింగ్ చేయడం పొరపాటుతో ఇంగ్లీష్ అంటే కొంచెం భయపడుతుంటాం. సో, అలా భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇప్పటి నుంచే టాకింగ్ చేసుకుంటూ మనం ప్రిపేర్ అయితే మనం, సో, పేపర్స్ కూడా మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ రాయగలం. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అర్థమైందా? సో, మంచిగా ప్రిపేర్ కాండి. మంచిగా రాయండి. జాబ్ కొట్టుకోండి. సో, ఇంకోటి, నాకు ఈ సంవత్సరం వాగ్దానం అండి. ఇదిగో నా దూతను నీకు ముందుగా వెళ్ళును అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో, నన్ను ముందే నడిపిస్తాడని దేవుడు నాకు ఈ సంవత్సర వాగ్దానంతో బలపరిచాడు. మనం ముందే ఉండాలి కానీ వెనక పక్క సైడు ఇది కాదు. అర్థమైందా? సో, మంచిగా ప్రిపేర్ కాండి. నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇలాంటి ఆ డౌటులు ఉండకుండా కాన్ఫిడెంట్గా రాయండి. దేవుడు హెల్ప్ చేస్తాడు. సో, ఇదే చిన్న నా సజెషన్. సో, బాయ్.